మేడం. హాయ్. ఓజీ సినిమా ఎలా ఉంది, ఏంది పరిస్థితి? సూపర్ డూపర్ కొట్టిందిగా బ్రేక్ బద్దలు. ఇంకేం కావాలి? నిజమే అయింది, వచ్చింది. మొన్న నన్ను అడిగారు, బడ్జెట్ గురించి అడిగారు. అడిగితే ఎంత వస్తుంది ఏంటని అడిగారు. బడ్జెట్ గురించి అయితే చెప్పలేదు కానీ బ్రేక్ చేసిద్దని చెప్పాను. ఫైట్లు బాగున్నాయి, మిగతా స్టోరీ బాగుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు హ్యాట్రిక్ కొట్టారు. నేను ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాను, హ్యాట్రిక్ కొట్టారు. సాంగ్స్ ఏంటి, ఇక తమన్నా ఏం దాకా కొట్టాడో కొంచెం కనుక్కోండి. ఆ మ్యూజిక్ బాబా థియేటర్ మొత్తం ఎరగదీసి పారేశాడు. మ్యూజిక్కి చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ బాగుంది. ఫైట్లు ఒక 5 ఫైట్స్ అయితే ఉన్నాయి. అసలు 5 ఫైట్స్ అసలు ఈ ఏజ్లో అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ ఫైట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు మీకు 50 ఏళ్ళ 25 ఏళ్ళ 55 25 55 25 నాకైతే డౌటే ఉంది 25 ఏళ్ళు ఏమోనని. అకిరా ఏజ్ ఏమైనా మీరు ఏమైనా వేసుకున్నారో ఏందండి? అకిరానందన్ చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. బాగుంది సినిమా ప్రస్తుతానికి. ఒక హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఇట్లాంటి హ్యాపీనెస్ లో పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చిందంట, మరి దాని గురించి ఏం చెబుతారు మేడం మీరు? లెగ్స్ తిరుగుతాడు లేవయా. మొన్న ఏదో వర్షంలో వచ్చారు కదా ఇక్కడికి ఈవెంట్కి. ఆ ఈవెంట్లో తడవడం వల్ల కొంచెం ఏమైనా జ్వరం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయంలో తిరుగుతున్నారు కదా, దాని మీద దాని మీద కొంచెం ఒళ్ళలిసి ఏమైనా జ్వరం వచ్చి ఉండొచ్చు. అంతేగాని అందు మాత్రాన ఏమంటారు అంటావేంటి? లెగ్స్ తిరుగుతారులే పవన్ కళ్యాణ్ గారు, ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు మళ్ళీ లెగవాలి, మళ్ళీ ఇటువంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి, రాజకీయంలో ప్రజల తరపున ఉండాలి, ప్రజల్లో దేవుడై ఉండాలని మరీ కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు తొందరగా లేచి తిరగాలని కోరుకుంటున్నాను.